తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి విద్యార్థి నేతలు తీవ్రంగా మండిపడ్డారు. అమరుల త్యాగాలను అవమానించినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుడగ జంగాలను ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల మున్సిపల్ టౌన్ హాలులో సమావేశం ఏర్పాటు చేశారు. మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. రైతాంగ హక్కుల పరిరక్షణకు సమరశీల ఉద్యమాలు చేపట్టాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా దిద్దుపుడిలో మహాసభ నిర్వహించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమకు పెండింగ్ లో ఉన్న 4 ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. పెద్దపల్లిలో టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్రాచీలు ధరించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన అన్ని ప్రయోజనాలను తక్షణమే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా టీజీఈజేఏసీ పిలుపు మేరకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ డిమాండ్లను వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరులో మొగలవల్లి గ్రామస్తులు నిరసన చేపట్టారు. తమ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉందని తక్షణమే పరీక్షించి మంచినీరును సరఫరా చేయాలని అధికారులను కోరారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాంట్రాక్టర్ ఈశ్వర్ తాను చేసిన బిల్లులను అధికారులు పెండింగ్ లో ఉంచి లంచం అడుగుతున్నారని ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిపారు. ఇక దీంతో దాడులు చేసినట్లు డీఎస్పీ సీతారామరావు వెల్లడించారు. నంద్యాలలోని ఆటోనగర్ అసోసియేషన్ కార్యాలయంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. క్షుద్ర పూజలు వస్తువులను చల్లుతూ నిందితులు సీసీ కెమెరాలో చిక్కిరని హత్య చేసేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని జాకీర్ ఆవేదన వ్యక్తం చేశారు.